డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, అమన్ ప్రీత్ సింగ్ ను ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఇతని ద్వారా మరిన్ని సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంటుందా? ఇంకా అరెస్టులు జరిగే అవకాశం ఉందా? ఎస్, ఏదైతే ఇప్పుడే ఒక కీలకమైన సమాచారం రావడం జరిగించేవి. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే హైదరాబాద్ నగరంకి గత 6 నెలల కాలంలో 2 కిలోల 600 గ్రాముల కొకైన్ ని ఒక లేడీ నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ లేడీ గత 6 నెలల కాలం నుంచి ప్రతి వారంలో ఒకసారి ట్రిప్ వేస్తూ హైదరాబాద్ వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే నైజీరియా సంబంధించిన లేడీ గత 6 నెలల కాలంలో 2 కిలోల 600 గ్రాముల కొకైన్ ను హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్న టాప్ ఎండ్ కస్టమర్స్ అంటే దాదాపు 30 మంది కస్టమర్లకి ప్రతి నిత్యం కూడా ఈ డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా ఆమె చెప్పడం జరిగింది. ఆ 30 మంది హై ఎండ్ కస్టమర్లలో ఒకరు అమన్ ప్రీత్ సింగ్. అయితే అమన్ ప్రీత్ సింగ్ కూడా పెద్ద మొత్తంలో ఆ లేడీ నైజీరియన్ దగ్గర నుంచి కూడా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా అధికారుల విచారణలో బయటపడింది. అయితే ఈ అమన్ ప్రీత్ సింగ్ తో పాటుగా కస్టమర్లు పెద్ద ఎత్తున డ్రగ్స్ కొనుగోలు చేస్తారని చెప్పి ఇప్పుడు సమాచారం. దీంతో పాటుగా 29 మందిలో అమన్ ప్రీత్ సింగ్ తో పాటు కలిపితే మొత్తం 30 మంది, అందులో 29 మంది మీద నిఘా పెడితే ఒక నలుగురు హై ఎండ్ కస్టమర్స్ అంటే ఆ నైజీరియన్ లేడీ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న 30 మందిలో మొత్తం 5గురిని ఇప్పుడు అదుపులో తీసుకున్నారు. 5గురిలో ఒకరు అమన్ ప్రీత్ సింగ్ అని చెప్పవచ్చు. అమన్ ప్రీత్ సింగ్ ని అదుపులో తీసుకున్నప్పుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా గత 6 నెలల కాలం నుంచి కూడా పెద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా అధికారుల విషయంలో బయటపడింది. ఈ అమన్ ప్రీత్ సింగ్ ఇటు హైదరాబాద్ వరకు డ్రగ్స్ తను సొంతంగా తీసుకోవడమే కాకుండా చేసినట్టుగా సమాచారం. అయితే ఈ నైజీరియా లేడీ ఏకంగా ముంబై, బెంగళూరు, ముంబై, గోవా, అటు బెంగళూరు ఈ 3 ప్రాంతాల్లో 600 గ్రాముల వచ్చి 30 కస్టమర్స్ కి సప్లై చేసినట్టుగా అధికారుల విషయంలో బయటపడింది. అయితే ఆ 30 మంది ఎవరు అనే విషయం కూడా ఇప్పుడు విచారణ పూర్తవుతుంది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మొత్తంగా అయితే మళ్ళీ డ్రగ్స్కి టాలీవుడ్ లింక్స్కి సంబంధించి పెద్ద ఎత్తున సంచలనం రేపే విషయమే. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇతని నుంచి 200 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. మరి 5గురు నైజీరియన్స్ను కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కాబట్టి మరింత సమాచారం బయటకు వస్తే వ్యాపారవేత్తలు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, ఎవరెవరికి ఫెడ్లర్స్ అందరూ కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న సమాచారానికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటున్నాయి. నార్కటిక్ బ్యూరో అట్ ద సేమ్ టైం ఎస్ఓటీ అండ్ రాజేంద్ర నగర్ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాయింట్ ఆపరేషన్ చేశారు. హైదరాబాద్లో ఎక్కడికక్కడ ఎక్సైజ్ అండ్ నార్కటిక్ బ్యూరో దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఫెడ్లర్స్ను అదుపులోకి తీసుకొని టాలీవుడ్ లింక్స్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మూలాలు బయటపడుతూనే ఉన్నాయి. కాసేపట్లో పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మరి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ను కొనుక్కున్నాడు, ఈ ఫెడ్లర్స్ ఎవరు, వీళ్ళెవరెవరికి సినీ ప్రముఖులకు కావచ్చు, వ్యాపారవేత్తలకు కావచ్చు, ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న విషయానికి సంబంధించి కూడా కొంతవరకు తీగలాగితే డొంక కదిలే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలోనే పెద్ద ఎత్తున డ్రగ్స్కి టాలీవుడ్ లింక్స్కి సంబంధించి పిలవడము, వాళ్ళ నుంచి విచారణ చేపట్టడము, అలాగే కొంత ఇన్వెస్టిగేషన్ కొనసాగినప్పటికీ కూడా మళ్ళీ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు వినపడుతోంది. ఇతను అరెస్ట్ చేశారు. 200 గ్రాముల కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, మరి కాసేపట్లో ఫుల్ డీటెయిల్స్ తో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం? ఈ అమన్ ప్రీత్ సింగ్ దగ్గర నుంచి ఇంకెంతమంది టాలీవుడ్ ప్రముఖులకు ఈ డ్రగ్స్ సప్లై అవుతోంది? మరొక కీలకమైన సమాచారం ఇప్పుడు బయటకు రావడం జరిగింది. దీంట్లో నైజీరియా సంబంధించిన ఒక లేడీ గత 6 నెలల కాలంగా హైదరాబాద్ కు పదే ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేశారు. ఈ లేడీ పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొస్తున్నట్లుగా పోలీసులు సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు ఇవాళ ఉదయం ఏదైతే పోలీసులు ట్రాక్ చేసి పట్టుకున్నప్పుడు
ఆ లేడీ దగ్గరతో పాటుగా మొత్తంగా కస్టమర్ దగ్గర నుంచి 200 పై కొకైన్ ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఈ లేడీ గత 6 నెలల కాలం నుంచి కూడా హైదరాబాద్ కు ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేస్తూ 2 కిలోల 600 కొకైన్ ని హైదరాబాద్ తీసుకొచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ 2 కిలోల 600 గ్రాములు కొకైన్ ఎవరికి ఇచ్చారు ఏంటనే విషయం కూడా అధికారులు విచారిస్తే దాదాపు 30 మంది కస్టమర్లకు ఈ డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా చెప్తున్నారు. అయితే హై క్వాంటిటీ పెద్ద మొత్తంలో ఈ 30 మంది కస్టమర్లకు విఐపీ కస్టమర్లకు ఈ డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా అధికారులు గుర్తించి ఈ మేరకు అధికారులు ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. అయితే అమన్ ప్రీత్ సింగ్ ని అదుపులో తీసుకున్న అతని దగ్గర నుంచి కూడా డ్రగ్స్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే అమన్ ప్రీత్ సింగ్ విచారిస్తున్నారు. అమన్ ప్రీత్ సింగ్ తో పాటు మరొక 4 విఐపీ కస్టమర్లు కూడా అదుపులో తీసుకున్నారు. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఎవరి లేడీ సమాచారం ఇవ్వడానికి పోలీసులు సుముఖంగా లేరా? హైదరాబాద్కు చెందిన వ్యక్తా లేకపోతే ముంబైకి చెందిన వ్యక్తా? దేవి ప్రస్తుతం చూసినట్టే ఈ లేడీ నైజీరియన్ లేడీ అని చెప్తున్నారు. ఈ నైజీరియన్ లేడీతో పాటు మరొక 4 కూడా పోలీసు అధికారులు అదుపులో తీసుకున్నారు. ఈ నైజీరియన్ లేడీ చేసినట్లయితే గత 6 నెలల కాలంలో పెద్ద మొత్తంలో 2 కిలోల 600 గ్రాముల కొకైన్ ని హైదరాబాద్ కి నేరుగా ట్రావెల్ చేసింది, హైదరాబాద్ నేరుగా తీసుకొచ్చింది. ఆమె సంబంధించిన ట్రావెల్ హిస్టరీ మొత్తంగా పరిశీలించినప్పుడు పెద్ద మొత్తంలో బ్యాగేజ్ తీసుకొచ్చి డ్రగ్స్ ని హైదరాబాద్ లో ఉన్న 30 మంది ప్రముఖ విఐపీ కస్టమర్లకు సరఫరా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అందులో ట్రాక్ చేసినప్పుడు ఇప్పుడు 5 మాత్రం దొరకడం జరిగింది. 5లో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడైన అమన్ ప్రీత్ సింగ్ ప్రస్తుతానికి అయితే అదుపులో తీసుకున్నారు. అయితే ఈ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడితో పాటు ఇంకా 4 అరెస్ట్ చేశారు. 4 కూడా గత కొంతకాలం నుంచి లేడీ నైజీరియన్ లేడీ దగ్గర నుంచి కూడా డ్రగ్స్ కూడా కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ లేడీ ఫ్రీక్వెంట్ గా హైదరాబాద్ కు వస్తూనే హైదరాబాద్ కు చేరుకుంటూనే ప్రతిసారి కూడా పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చి 6 నెలల కాలంలో 2 కిలోల 600 గ్రాముల డ్రగ్స్ ఇప్పటి వరకు కస్టమర్లకు విఐపీ కస్టమర్లకు అంటే 30 మంది విఐపీ కస్టమర్లకు ఆమె డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా చెప్తున్నారు. అయితే 6 నెలల కాలంలో విఐపీ కస్టమర్లు 30 మంది విఐపీ కస్టమర్లు 2 కిలోల 600 గ్రాముల కోకైన్ ని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని అక్కడ వాళ్ళు ఏం చేశారని ఇప్పుడు ప్రస్తుతానికి మిస్టరీగా మారింది. అయితే ఈ 2 కిలోల 600 గ్రాముల కోకైన్ ఇప్పటి వరకు ఈ లేడీ ముంబై నుంచి, బెంగళూరు నుంచి, గోవా నుంచి నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చి ఈ 30 మంది కస్టమర్లకు సరఫరా చేసింది. ఈ 30 మంది కస్టమర్లలో ఒకరైన అమన్ ప్రీత్ సింగ్ అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే అమన్ ప్రీత్ సింగ్ ఒకటే తీసుకుంటున్నాడా, అమన్ ప్రీత్ సింగ్ విఐపీలో ఎవరికైనా ఇస్తున్నాడా విషయం కూడా ఇప్పుడు ఇంకా బయటపడలేదు. అమన్ ప్రీత్ సింగ్ ఇంకా విచారిస్తున్నారు, అతని దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఈ 30 మంది కస్టమర్లు ఎవరు, అసలు ఈ కస్టమర్లలో టాలీవుడ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారా, బిజినెస్ మ్యాన్ ఉన్నారా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారా, డాక్టర్లు ఉన్నారా విషయం తెలుసుకున్న ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికైతే ఈ లేడీ 2 కిలోల 600 గ్రాముల కోకైన్ హైదరాబాద్ తీసుకొచ్చిందంటే ఎంత పెద్ద మొత్తంలో హైదరాబాద్ లో కోకైన్ కావచ్చు, డ్రగ్స్ కన్జ్యూమ్ ఏ విధంగా ఉందని తెలుసుకోవచ్చు. అయితే 2 కిలోల 600 గ్రాముల కోకైన్ తీసుకొచ్చిన లేడీ హై ఎండ్ కస్టమర్స్, విఐపీ కస్టమర్స్, అత్యున్నతమైన కస్టమర్స్, తాను విఐపీ కస్టమర్ అనుకున్న 30 మందికి ఈ లేడీ సరఫరా చేసింది. వాళ్ళ గురించి కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ 30 మందిలో ఈ 5 మందికి సంబంధించిన కస్టమర్లను మాత్రం అధికారులు పట్టుకున్నారు. 5 మందిలో ఒకరు అమన్ ప్రీత్ సింగ్. అయితే ఈ లేడీతో పాటు మరొక 4 నైజీరియన్ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ 4 దగ్గర నుంచి కూడా కొంత డ్రగ్స్ స్వాధీనం పరచుకోవడం చెప్తున్నారు. మొత్తం కలిసి ఆ లేడీ ట్రావెల్ హిస్టరీలో ముంబై, బెంగళూరు, గోవా నుంచి పదే హైదరాబాద్ కి ఫ్లైట్ లో వచ్చేసి ఫ్లైట్ లోనే డ్రగ్స్ తీసుకొచ్చి ఆమె నేరుగా ఇక్కడ కస్టమర్లకు ఇచ్చినట్టు చెప్తున్నారు. అయితే ఈ 30 మందికి ఇచ్చిన కస్టమర్స్ ఎవరనే విషయం ఇప్పుడు బయటికి రాలేదు. 5 మాత్రం పట్టుకున్నారు. ఇంకా 25 మంది ఎవరనే విషయం కూడా ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.